హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్లో స్కోర్ ఎలా గెయిన్ చేయాలి అండ్ మెయిన్గా టాపిక్స్ అంటే ఈచ్ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ని ఎక్కువగా టార్గెట్ చేయాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి అనేది చెప్పాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే నేను అసలు ఏం చెప్తున్నాను అనేది ఒక క్లారిటీ వస్తుంది మీకు. అంతేగాని స్కిప్ చేసుకుంటూ చూస్తారంటే మీకు నేనేం చెప్పాను ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఏం అర్థం కాదు. సో వీలైనంత వరకు స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు డైలీ మాక్ టెస్ట్ రాయాల్సిందే. అప్పుడే మీకు మీ క్యాపబిలిటీ అనేది తెలుస్తుంది. ఎలా అంటే డైలీ మాక్ టెస్ట్ కనుక రాస్తే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అండ్ ఎక్కడ ఫాస్ట్గా చేస్తున్నారు, మీ స్ట్రెంగ్త్ ఏంటి అండ్ ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి అనే ఒక ఐడియా అనేది వస్తుంది. సో దట్స్ వై డైలీ మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఐడియా అనేది వస్తుంది మీకు. ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ మీకు ఇవి చేయగలను, ఇవి చేయలేకపోతున్నాను అనే ఒక ఐడియా అనేది వస్తుంది. మాక్ టెస్ట్ రాసి వదిలేయకుండా మళ్ళీ దాన్ని పేపర్ మొత్తాన్ని రీచెక్ చేయాలి. అప్పుడే మాక్ టెస్ట్ రాసినందుకు ఒక యూజ్ అనేది ఉంటుంది. అంతేగాని మాక్ టెస్ట్ రాసి ఆ మార్క్స్ చూసి నాకేం రాదు అని అనుకోవటం కరెక్ట్ కాదు. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే, మాక్ టెస్ట్ లో రాసి వచ్చిన మార్క్స్ ఏటువంటియో అవి అంతగా పట్టించుకోవద్దు. ఐ మీన్ ఒకరోజు 90 లేదా 100 అలా వస్తాయి, ఒకరోజు 30, 35, 40s లోనే అయిపోద్ది. సో అవి చూసి నాకేం రాదు అని ఒకరోజు అన్ని వచ్చేసినాయి అని ఇంకొక రోజు అలా ఫీల్ అవ్వద్దు. సో మార్క్స్ ఎలా వచ్చినా కానీ మీ ప్రాక్టీస్ అనేది కన్సిస్టెంట్ గా ఉండాలి. అది మెయిన్ థింగ్ అనమాట. అలా ఉన్నప్పుడే మనకి మెయిన్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా రాస్తాం కానీ, లేకపోతే ఆ ప్రెషర్ ని తట్టుకోవడం కానీ జరిగింది. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ గా ఎక్కడెక్కడ ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం రీజనింగ్ కనుక మనం చూస్తే, అదర్ దెన్ పజిల్స్ ఫస్ట్ మనం టార్గెట్ చేయాలి. అండ్ ఇవి తక్కువ టైం పట్టిద్ది అంటే అవి తక్కువ టైం పట్టిద్ది అని కాదు. వెన్ కంపేర్ టు ద అదర్ టాపిక్స్ లైక్ పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్, ఆ టాపిక్స్ తో కంపేర్ చేసినప్పుడు కొంచెం తక్కువ టైం పట్టిద్ది. అంతేగాని తక్కువ టైం పట్టిద్ది అన్నానని చెప్పి అసలు ఈజీగా ఉంటాయి అనేది కాదు. ఇది మెయిన్స్ అనమాట. మెయిన్స్ లో ఏది అంత ఈజీగా అయితే ఉండదు, బట్ మనం ప్రాక్టీస్ కూడా ఎక్కువగా చేయాలి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ప్రాక్టీస్ అండ్ అవర్ నాలెడ్జ్ ఇన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇవి ఎక్కువగా ఏంటంటే మనకి రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక మాక్ టెస్ట్ రాసావు అంటే రాసావని కాకుండా, అవి రాసినవి నువ్వు వచ్చినా కూడా ఇంకొకసారి చేస్తూ ఉంటే మీకు అది అలవాటు అయిపోయింది. పెన్నుకి ఆటోమేటిక్ గా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మీరు ఆలోచించక ముందే ఆటోమేటిక్ గా చేసేస్తాం అనమాట. అలా మీ ప్రాక్టీస్ అనేది ఉండాలి. అందుకే ఈజీ టాపిక్సే అని చెప్పి ఒకసారి చేసి వదిలేకుండా, అండ్ అది వచ్చిన కూడా మీకు ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే కొంచెం టైం తగ్గే అవకాశం ఉంటుంది. లైక్ 3 minutes పట్టేది ఒక 2.5 minutes కి తీసుకురావడం. అసలు 30 seconds మనం సేవ్ చేస్తున్నాం అంటే చాలా టైం అనమాట. అది ఆ టైం మనకి ఎక్కడైనా యూటిలైజ్ చేసుకోవచ్చు కదా, లైక్ దట్. ఇప్పుడు మనం ఈ అదర్ దెన్ పజిల్స్ అన్నా కదా, అందులో ఏమేమి వస్తాయి ఒకసారి చూద్దాము. అండ్ ఇవి ప్రీవియస్ వీడియోలో, స్ట్రాటజీ వీడియోలో ఛాన్సార్లు చెప్పాను. నాకు చెప్పి బోర్ వచ్చేసింది. బట్ ఇట్స్ ఓకే, నేను ఒకసారి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాను, మీరు అవి చూసుకోండి. నేను చెప్పలేను, అవి ఎక్కువ టైం పట్టిద్ది, మీకు కూడా టైం వేస్ట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. అండ్ మీరు పజిల్స్ ఏదైతే నేర్చుకుంటారో అవి ఈజీగా ఉన్నాయి కాకుండా కొంచెం హార్డ్గా కూడా టచ్ చేయండి, కొత్త టాపిక్స్ టచ్ చేయండి. అండ్ మెయిన్లీ ఏంటంటే రిజల్టెంట్ బేస్డ్ అని, అవి నేను ఒకసారి లిస్ట్ ఇస్తాను. నేను ఇప్పుడు చూడలేదు కానీ, బట్ అవి నీకు ఒక లిస్ట్ ఇస్తాను, అవి మొత్తం ఒకసారి చేయండి. అవి వస్తాయి, అవి కూడా వస్తాయి మనకి. అవి ప్రిలిమ్స్ లో అసలు తగలవు ఎప్పుడు కూడా. పిఓ ప్రిలిమ్స్ లో లేకపోతే మెయిన్స్ లో అలా వస్తాయి. అవి రిజల్టెంట్ బేస్డ్ అని చాలా ఉంటాయి, అవి మోడల్స్ ఉంటాయి. అవి మొత్తం ఒకసారి లిస్ట్ ఇస్తాను, అవి మీరు చెక్ చేయండి. అండ్ ఈజీగానే ఇందాక చెప్తున్నా కదా, పజిల్స్ కూడా ఈజీ కాకుండా కొత్తవి టచ్ చేయండి. ఇప్పుడే టచ్ చేయాలి. ఐ మీన్ ఇప్పుడే మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే మనకి ఎగ్జామ్ చాలా టైం ఉంది, ఇంకా అప్రాక్స్ గా ఒక 25 days మోర్ ఉంది. సో ఈ టైంలో మీరు హార్డ్వి కనుక ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే, ఒకవేళ అక్కడ ఏదైనా పేపర్ అటు ఇటు అయినా కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి యూ కెన్ కంపీట్ అండ్ వీ విల్ బీ ఇన్ ద కాంపిటీషన్. అండ్ మెయిన్లీ ఇంకొకటి ఏంటంటే క్రిటికల్ రీజనింగ్. నేను ప్రీవియస్ స్ట్రాటజీ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను, మెయిన్ స్ట్రాటజీ వీడియోలో క్రిటికల్ రీజనింగ్ కీ రోల్ ప్లే చేసిద్ది. అండ్ ఇవి ఈజీగా మార్క్స్ వచ్చే టాపిక్ అని చెప్పాను కూడా. మనకి ఒక్కసారి మనం అలవాటు అయ్యామంటే దానికి ఈజీగా వస్తాయి మార్క్స్. అండ్ తెలుగులో కనుక, ఐ మీన్ తెలుగు స్టేట్స్ కనుక అప్లై చేస్తుంటే మీరు
అవి తెలుగులో ఈజీగా చేయొచ్చు. అంటే ఇంగ్లీష్ ఒకవేళ మనకి అటు ఇటుగా ఉన్నా అండ్ తెలుగులో మనం అర్థం చేసుకొని ఈజీగా పెడతాం కాబట్టి ఈజీగా పెట్టవచ్చు క్రిటికల్ రీజనింగ్ అండ్ మార్క్స్ కూడా ఈజీగా వస్తాయి. అవి మీరు ఇగ్నోర్ చేయొద్దు. క్రిటికల్ రీజనింగ్ టాపిక్స్ని ఈజీగా మార్క్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు మనం క్వాంట్ సెక్షన్ కనుక మనం ఒకసారి చూస్తే ఈ సెక్షన్లో వచ్చేసి ఫస్ట్ 3 ఉంటాయి కదా, సింప్లిఫికేషన్ ఆర్ అప్రాక్సిమేషన్, సిరీస్, నెంబర్ ఆర్ నాన్ నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ సిరీస్ కానీ అంత ఈజీగా రావు. సిరీస్లో నెంబర్ ఆర్ రాంగ్ నెంబర్ సిరీస్ సంగతి చెప్తున్నాను. సిరీస్లో ఒక టైప్ ఉంటుంది, పైన ఒకటి ఇస్తాడు, పైన ఒక సిరీస్ ఇస్తాడు, కింద ఇంకో సిరీస్ ఇస్తాడు అండ్ అంటే ఒక సిరీస్లోనే 3 టైప్స్ అంటే 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఫస్ట్ ఒక ఫామ్ లో ఉంటుంది. మనం ఆ ఫామ్ ఏంటో కనిపెట్టి కింద ఆ ఫామ్ లో ఒక నెంబర్, మిస్సింగ్ నెంబర్ లేకపోతే రాంగ్ నెంబర్ ఇస్తాడు. ఆ మిస్సింగ్ నెంబర్ ఫిల్ చేసి ఆ నెంబర్ వచ్చేసి కింద ఇంకొక నెంబర్ లో ఫిట్ అయింది. సో ఇట్లా 3 టైప్ వచ్చేవి ఉంటాయి. అవి కొంచెం టఫ్ ఉంటాయి. అలాంటివి ప్రాక్టీస్ చేయండి. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లో ఉండేవి ఇస్తాడు. అవి కూడా కొంచెం కష్టంగా ఉంటాయి. సింప్లిఫికేషన్ ఎటు తిప్పినా కానీ కొంచెం ఈజీగా ఉంటాయి. అందరూ చేస్తారు. అవి మీకు డిఫరెన్స్ ఎక్కడ కనపడిద్ది అంటే మీరు డిఐస్ లో కేస్లెట్ డిఐస్ కానీ నార్మల్ టేబులర్ డిఐస్, ఇవి డిఐస్ లో అండ్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్, మెయిన్ గా అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ లో మీరు డిఫరెన్స్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. మెయిన్ గా అయితే మీరు డిఐస్ చేయాలి. డిఐస్ బాగా ప్రాక్టీస్ చేయండి. కేస్లెట్ డిఐస్ వస్తాయి, హార్డ్ లెవెల్ ఉంటాయి, అంత ఈజీగా ఉండవు. అవి టైం ఉంది, మీకు చాలా ఎనఫ్ టైం ఉంది. ఇప్పుడు 30 days ఉంది అప్రాక్స్ గా. డిఐస్ అవన్నీ టఫ్ లెవెల్ ప్రాక్టీస్ చేయండి. సింపుల్ గా ఉండదు ఎగ్జామ్. డైలీ మాక్ టెస్ట్ రాయండి. అండ్ ఈ సెక్షన్ లో మీరు బాగా ఫోకస్ చేయాల్సింది అయితే అర్థమెటిక్. ఇదే ఈ సెక్షన్ లో మిమ్మల్ని కాపాడేది కూడా. మీకు డిఐస్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ కానీ సిరీస్ కానీ క్వాడ్రాటిక్ కానీ అందరు చేస్తారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవాడు ప్రతి ఒక్కరు చేస్తాడు అవి. బట్ డిఫరెన్స్ ఎక్కడంటే అర్థమెటిక్ అంత కష్టంగా ఏం రావు, అంత ఈజీగా కూడా రావు. వెన్ కంపేర్ టు క్యాజువల్ డిఐస్ లైక్ దట్, ఎస్ ఇట్ ఈస్ ఎ బిట్ ఈజీ. కొంచెం ఈజీగా కూడా ఉంటాయి. మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. కొంచెం మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటే ఈజీగా వస్తాయి. అండ్ ఈజీగా చాలా పెట్టవచ్చు. మనం ఒక 7-8 వరకు పెట్టవచ్చు. 15లో అంటే హాఫ్ ఆఫ్ ద బిట్స్ వరకు పెట్టవచ్చు తక్కువ టైంలోనే. అండ్ డిఐస్ వస్తాయి, రావు. సమ్ టైమ్స్ హార్డ్ ఉంటాయి. పేపర్ హార్డ్ లెవెల్ ఇస్తాడు. బట్ అర్థమెటిక్ నిన్ను కాపాడుతుంది ఖచ్చితంగా. అర్థమెటిక్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ సెక్షన్ లో అర్థమెటిక్ మిమ్మల్ని కాపాడిద్ది. అండ్ వన్ మోర్ థింగ్ ఇన్ క్వాంట్, డేటా సఫిషియన్సీ అండ్ క్వాంటి కంపారిజన్ కూడా ఇస్తారు. ఇందులో కూడా కొంచెం టఫ్ లెవెల్ ఉన్నది ఉంటుంది. అండ్ ఇందులో 3 స్టేట్మెంట్స్ వచ్చే డేటా కంపారిజన్ అండ్ క్వాంటి కంపారిజన్ అండ్ డేటా సఫిషియన్సీ కూడా ఉంటాయి. 3 స్టేట్మెంట్స్ ఇచ్చే కూడా ఇస్తాడు మెయిన్స్ లెవెల్ కాబట్టి. సో అవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంగ్లీష్ సెక్షన్ కనుక మనం చూస్తే, ఇంగ్లీష్ సెక్షన్ ఇంపార్టెంట్ అబ్బా మెయిన్స్ లో. ఎందుకంటే క్వాంట్ అండ్ రీజనింగ్ అందరూ చేస్తారు అండ్ అవి ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. బట్ ఇంగ్లీష్ అలా కాదు. మీరు లాంగ్ టర్మ్ దీని మీద టైం స్పెండ్ చేయాలి. సో దేర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్ ఇంగ్లీష్ సెక్షన్ అండ్ ఐ లుక్ లైక్ ఇట్ ఈస్ ఏ స్కిల్ అనమాట. మనకి ఇది నార్మల్ ఒక సబ్జెక్ట్ లేకపోతే ఆర్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ కాదు. ఇట్స్ ఏ స్కిల్. ఇంగ్లీష్ అనేది ఒక స్కిల్ లాంటిది. ఇది ఎవరు అంత ఈజీగా రాదు. అండ్ ఈ సెక్షన్లో మనం ఒకసారి ఏమేమి ప్రాక్టీస్ చేయాలి, ఈజీగా మార్క్స్ ఎక్కడ గెయిన్ చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాము. ఇంగ్లీష్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, మెయిన్స్ని క్రాక్ చేయాలంటే పేపర్ రీడింగ్ కంపల్సరీ. వితౌట్ పేపర్ రీడింగ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్రాక్ ద మెయిన్స్ ఎగ్జామ్. అది నేను బల్లగుద్దేది చెప్పగలను. అండ్ ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఇది ఒక్కొక్క సెక్షన్ నేర్చుకొని ఏదో ప్రాక్టీస్ అవుతాం. అది మీరు ప్రాక్టీస్ అవుతారు, బట్ అది అసలు ఎక్కడ యూజ్ చేయాలనేది మీకు తెలియదు. మీరు ఇది చేసే ఉంటారు. ఇంగ్లీషు నాకు తెలిసి మీరు ప్రాక్టీస్ అయినప్పుడు ఒక్కసారి మీరు పాస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. మీరు ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అయి ఉంటారంటే, ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేసి లేకపోతే ఏదైనా సోర్స్ ద్వారా చూసి ఆ సెక్షన్స్ అన్ని మీరు వెతికి ప్రాక్టీస్ అవుతారు. కానీ బట్ అది ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఐడియా ఉండదు. ఇలాంటి ఐడియా లేనప్పుడే ఈ పేపర్ రీడింగ్ అనేది యూజ్ అయింది. సో దట్స్ వై నేను మొదటి నుంచి చెప్తున్నాను పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. పేపర్ రీడింగ్ ద్వారా ఏంటంటే ఎక్కడ ఏం వస్తుందని మీకు ఆటోమేటిక్గా చెప్పిద్ది. అదే మీరు ఒక 10 days ట్రై చేసి చూడండి, ఎక్కడెక్కడ ఏమి వస్తాయి అనేది మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ పేపర్ రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని మీరు ఓన్లీ రూల్స్ ద్వారా వెళ్తాం అనేది ఇట్స్ ఫూలిష్ థింగ్. పేపర్ రీడింగ్ తో పాటు రూల్స్ ఉంటే నోబడీ కెన్ స్టాప్ యూ ఇన్ ఇంగ్లీష్ సెక్షన్. అండ్ ఓన్లీ పేపర్ రీడింగ్ తో అంటే మీరు కొంచెం చేయొచ్చు, ఒక 70% వరకు లాగొచ్చు. ఒకవేళ మీకు 100% కావాలంటే రూల్స్ తెలుసుకోండి, అలానే పేపర్ రీడింగ్ కూడా చేయండి. ఓన్లీ రూల్స్ తో మాత్రం పని అవ్వదు. మీరు అలా చూసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మెయిన్లీ టైం మనకి ఒక
45 days ఆర్ అప్రాక్సిమేట్లీ 1 month ఉంది. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. పేపర్ రీడింగ్ ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. అవి చేసుకుంటూ అండ్ రూల్స్ చూసుకోండి. మీకు ఎక్కడెక్కడ ఏమొస్తుంది అనేది మీకు తెలిసిపోద్ది ఈజీగా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ జనరల్ అవేర్నెస్. అండ్ ఈ సెక్షన్ లో అందరికీ తెలిసిందే కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తాయి. అండ్ కరెంట్ అఫైర్స్ లో కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి కొంచెం ఎక్కువ మార్క్స్ వస్తాయి. 70% వరకు మనకి అవే కనపడతాయి. అండ్ మిగతా టాపిక్స్ లో 1 or 2 బిట్స్ అలా ఇస్తాడు. అండ్ అవి ఈజీగానే ఉంటాయి. అవి చదివితే ఈజీగా ఉంటాయి. అండ్ స్టాటిక్ జీకే బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా, స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది కదా, అది కూడా ఇస్తాడు. మొన్న రీసెంట్ గా మనకి ఆర్ఆర్బీస్ లో అండ్ ఐబీపీఎస్ క్లర్క్ పిఓ మెయిన్స్ లో కూడా ఇచ్చాడు. మనకు కనపడినాయి అవి కూడా. అండ్ ఒకవేళ మీకు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనే ఒక డౌట్ ఉంటే మనం ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేసాం దానికి. అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనే రెండు కలిపే ఒక వీడియో చేసాము. మంచి రెస్పాన్స్ ఇచ్చారు దానికి కూడా. థ్యాంక్ యూ. ఒకసారి ఆ వీడియో మీరు చెక్ చేయండి. ఆ వీడియో అవైలబుల్ లో ఉంది. అండ్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ మీకు రిసోర్సెస్ ఎక్కడి నుంచి దొరుకుతాయి అనే ఒక డౌట్ కనుక ఉంటే దాని మీద కూడా నేను ఒకసారి వీడియో చేశాను. అండ్ అది కొంచెం ఇంకా ఎక్స్ట్రా మీకు బాగా యూస్ఫుల్ అయింది. ఎక్కడెక్కడ మీకు సోర్సెస్ అనేది అది కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. అవసరం ఉంటేనే చెక్ చేయండి. మీరు అనవసరంగా వీడియోస్ చూడొద్దు. ఎవరైనా కానీ, నాయన కాదు, ఎవరైనా కూడా అనవసరంగా చూడొద్దు. టైం వేస్ట్ చేయొద్దు. మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మీ ప్రాక్టీస్ మీద, వీటి మీద కాదు. అండ్ అవసరం ఉన్నంత వరకే మీరు ఇవి చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే ఎలాంటి వీడియో అయినా కావాలన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ యూ అండ్ ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ ఫర్ యూ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.